ఎప్పుడైనా ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒంటరి చేసి పోతారు. అప్పుడు ఆ బాధను భరించడం చాలా కష్టం అవుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు, వాళ్ళకు అవసరమైనప్పుడు మాట్లాడతారు. వాళ్ళకు కావాల్సినప్పుడు మనం వెంటనే గుర్తొస్తాము. అదే మనకు వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు బిజీ అయిపోతారు. అందుకే ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు. నమ్మి ప్రేమించామా, చివరికి మిగిలేది గుండె నిండా బాధ, కళ్ళ నిండా నీరు. పరిస్థితులను బట్టి మారిపోతే అది ప్రేమ కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒక్కసారి పట్టుకున్న చేతిని ప్రాణం పోయేంత వరకు వదలకపోవడమే నిజమైన ప్రేమ. ఒకప్పుడు ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ, చాటింగ్ చేస్తూ మిమ్మల్ని నమ్మించిన వాళ్ళు ఈరోజు నీ మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదంటే వాళ్ళకి మీరు కేవలం ఒక టైంపాస్ అని మాత్రమే. అవాయిడ్ చేయడం ఏముంది, ఎవరైనా చేస్తారు. అలా చేయడం వలన మనసుకి ఎంత బాధ కలుగుతుందో బాధపడిన హృదయానికి తెలుస్తుంది. నీకు ఇష్టం లేకుండా నేను నీ లైఫ్లో ఉండాలనుకోవడం అది నా తప్పే. ఇక నా ప్రేమలో నిన్ను వేధించను. ఇకపై నా ప్రేమ నాలోనే ఉంటుంది. ఐ మిస్ యూ సో మచ్ అమ్మ.